శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోకర్ణేశ్వర మహత్యం. సూతుడు సౌనకాది మహామునులతో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇట్లు చెప్పాను. మహర్షులారా, అతి ప్రాచీన కాలాన జరిగిన ఒక విషయం తెలుపుతున్నాను. ఆ కాలాన తారకామయం అని పేరు గల మహాఘోరమైన దేవాసుర సంగ్రామం జరిగాను. ఆ మహోగ్ర యుద్ధం మందు దేవతలు రాక్షసులు ఒక్కొక్కరి పక్షాన ఇరుసేనల యందు ఒకరిని మించిన మరి ఒకరు మహావీరులు సూరులు కలరు. యుద్ధ సమాప్తాన దేవతలు దానవుల సేనను సంపూర్తిగా ఓడించిరి. అందుచేత దేవేంద్రుడు మరలా స్వర్గసింహాసనాన్ని అధిష్ఠితుడయ్యను. 3 లోకముల యందరి చరాచర ప్రాణులకు సుఖశాంతులు లభించి సంతోషంతో జీవించుచుండిరి. ఆ కాలమందే పర్వతముల యందు అగ్రేశ్వరుడగు మేరు పర్వతుని ఒక సువర్ణమయ శిఖరంపై అనేక విధాలైన రత్నాలు అన్ని దిశల యందు తమ కాంతులు వెదజల్లుచుండగా, కొన్ని స్థలముల యందు విద్రుమమనలు గనులు ఉండగా, ఒక విశాల కమల దివ్యాసనంపై కూర్చుని ఉండెను. ఆ ఆసనంపై బ్రహ్మ ఏకాగ్ర చిత్తంతో సుఖపూర్వకంగా ప్రతిష్ఠితుడై ఉండెను. ఒకనాడు సనత్కుమారుడు అక్కడికి వచ్చి వెనువెంటనే పితామహుడు పరమేష్ఠికి ప్రణామం చేసి గోకర్ణమును గురించి తెలుసుకుని కుతూహలం గలవాడై ఇట్లు ప్రశ్నించెను. సనత్కుమారుడు: మహాదేవ, పరమేష్ఠి తత్వజ్ఞులకు పురుషులైందు శిరోమణిగా ఉన్నవాడవు నీవు. శుభకర్మకు నీ వాక్కుల నుంచి ఋషుల ద్వారా వివరించబడ్డ పురాణ వృత్తాంతం వినాలని కోరిక కలదు. మహావిభో, ఉత్తర గోకర్ణం, దక్షిణ గోకర్ణం, శృంగేశ్వరం అని చెప్పబడి 3 శివలింగాలు పరమోత్తమములుగా స్వీకరించబడుతున్నవి. ఈ ఉత్తములకు మహాలింగములు ఎందుకు, ఎట్లు, ఎవరిచే ప్రతిష్ఠించబడి ఉన్నవి? మహేశ్వరుడు శంకర భగవానుడు మృగరూపం ధరించి ఏ కారణం చేత అక్కడ విరాజిల్లుచున్నాడు? దేవతా ప్రముఖులందరూ ఎట్లు అచట నివాసం చేయుచున్నారు? శంకరుడు మృగరూపం ధరించుటకు కారణమేమి? అంతేగాక ఆ శివలింగ విగ్రహ ప్రతిష్ఠ ఏ కాలమందు జరిగెను అను ఈ విషయాలను జిజ్ఞాసుడవైన నాకు కృపతో తెలుప ప్రార్థన. శరత్కుమార్ని ఆసక్తికరమగు ప్రశ్నను విన్న చతుర్ముఖుడు ఇట్లు చెప్పెను. వత్స, ఈ పూర్వకాలీన విషయం మిక్కిలి రహస్యపూర్ణమైనది. నేను విని ఉన్న ప్రకారం యథానుసారం నీకు తెలుపుతున్నాను. శ్రద్ధతో ఆకర్ణించము. గిరిశ్రేష్ఠుడకు మంధరాచలం యొక్క పరమ పవిత్రమగు ఉత్తర భాగమందు ముంజవాసం అను పేరుతో ప్రసిద్ధమగు ఒక శిఖరం కలదు. ఆ శిఖర శోభచేత నందనము అను పేరుతో ఉపవనం ఒకటి పెరుగుచుండెను. అచటి సాధారణ శిల కూడా ఆకుపచ్చగా స్ఫటికమణితో సమానంగా ఉండను. మరికొన్ని శిలలు పగడ సదృశ్యంగా ఎర్రని లోయల చేత సుశోభితములై ఉండును. కొన్ని శిలాఖండముల నీలముగాను, మరికొన్ని స్వచ్ఛమగు తెల్లని కాంతితోనూ ప్రకాశించుచుండును. ఆ పర్వతమందలి ప్రతి స్థానం వద్దను శ్రేష్టములకు గుహలు, సెలయేర్లు ఉండను. ఆ పర్వతరాజం యొక్క శిఖరాలన్నీ విచిత్రములు, చిత్రవర్ణ శోభితములకు పుష్పాల చేత నిండి ఉండెను. వివిధములకు పుష్పఫల భారం చేత నిండి ఉండు ఆ శిఖరాల శోభ అత్యంత మోహకములుగా ఉండను. అచట దేవతాగణములు తమ భార్యలతో విహారం చేయుచుందురు. వివిధ వృక్షశాఖలపై కూజితములు చేయుచుండు పక్షులు ఆ పర్వత శ్రేష్ఠుని యొక్క ముఖశోభను సుశోభితములుగా చేయుచుండెను. అక్కడి ఉపవనముల యందు అచటచట కాంచన వృక్ష పుష్పములు, కొన్ని చోట్ల హంసలు, సారస పక్షులు తిరుగుచుండును. కొన్ని ప్రదేశములందు సంపూర్ణంగా వికసించిన పద్మాల చేత నిండిన జలాశయాలు నిర్మల స్వచ్ఛపూర్ణ జనములచే నిండి ఉండి వాని శోభను ఇనుమడింప చేయుచుండును. పశుపక్షులు నదుల నుండి తమ జోడు ప్రాణులతో కలిసి తిరుగుతూ అత్యంత శోభాశీలములకు ఉద్యానవనములతో నిండి ఉండిన ఆ ప్రదేశం తపస్సుల కొరకు సర్వదా ఉపయుక్తంగా ఉండెను. అది ధర్మారణ్యం అని పిలువబడును. అది ఏ స్థానమొక మహేశ్వర భగవాను నివాస స్థానం. మహేశ్వరుడు సంపూర్ణ సురగణాలకు అధిపతి. భక్తులయందు సదా కృపారసం ప్రసరింపజేయువాడు. మహాశక్తిశాలైన శ్రీకంఠునితో గిరిరాజు కన్య గౌరి నిరంతరం విరాజమానురాలై ఉండును. తన పార్షదులతోనూ కుమారుడగు కార్తికేయునితోనూ జగన్మాత భర్తతో కూడి శ్రేష్టమగు ఆ పర్వతంపై వసించుచుండును. ఆ దేవేశ్వరుడు జన్మరహితులు, వినాశరహితులు, పరమపూజ్యులకు వారు. వారిని సేవించవలన కోరికతో సర్వదేవతలు దివ్య విమానాలు అధిరోహించి అక్కడికి వెళుతుంటారు. త్రేతాయుగమందు జరిగిన ఒక విషయం. నంది అను పేరుతో విఖ్యాతుడగు ఒక మహాముని శంకర భగవానుని ఆరాధించాలనే కోరికతో అక్కడికి వచ్చి తీవ్రము కఠినమైన తపస్సు చేయట ప్రారంభించెను. ఆయన గ్రీష్మకాలమందు పంచాగ్ని మధ్యాన నిలబడి తాపం చేతను, వర్ష ఋతువునందు నీటి మధ్య ఎందు నిలబడి తపస్సు చేయుచుండెను. ఎట్టి ఆవలంబనము లేక చేతుల పైకెత్తి నిలబడి తపమాచరించుచుండెను. ఆయనకు జలము, అగ్ని, వాయువులు మాత్రమే ఆధారంగా ఉండెను. ఆయన అనేక విధాలుగా వ్రతాలు, తపోనియమాన్ని సంపూర్ణంగా అనుసరించుచుండెను. అక్కడ గల బ్రాహ్మణులు అందరి అందును ఆ నందిపై పరమ ఆదరము, గౌరవం కలదు. ఆయన సమయానుకూలంగా జలమును, ఫలములను, ఇంకను ఇతర ఉపచారముల చేత ఈశ్వరుని అర్చించుచుండెను. ఉత్తమ వ్రతానుష్ఠానం చేయుచున్న ఆ ద్విజవరుడగు
ఆ ద్విజవరుడు ఉగ్రమగు తపస్సు చేత తనను తాను జయించాను. అంతమంది శంకర భగవానుడు ఆయన ఎడ పరమ ప్రసన్నుడై మునిశ్రేష్ఠుడగు నంది ఎదుట సాక్షాత్కరించి తన దర్శన భాగ్యము కలిగించి, మునివర్య, నేను నీకు దివ్యనేత్రాలు ప్రసాదిస్తున్నాను. ఇప్పటి వరకు నీకు నా రూపాన్ని అదృశ్యంగా కలదు. కానీ ఈ సమయాన నేను నీ ఎడ ప్రసన్నుడనగుటచే ఈ నా రూపం దర్శించము. ఈ లోకంలో విద్వాంసులకు నరులు మాత్రమే నా ఈ అప్రతిమ ఓజస్వి రూపాన్ని చూడగలుగుదురు. రాజా, ఆ సమయాన సర్వోత్కృష్టం శుభకరమగు శంకరుని సంపత్కర రూపాన్ని వేలకొలది సూర్యులతో సమానమైన తేజమును వెలువరుచుండెను. ఆ ప్రభుని మేలికాంతి పుంజములు స్పష్టంగా కనిపించుచుండెను. జటులు ఆయన శిరోకాంతిని పెంపొందించుచుండగా శిరస్సందలి చంద్రకళ లలాటాన్ని సుశోభితం చేయుచుండెను. మహాదేవుని నేత్రాలు రెండును పరమ ప్రకాశమానంగా ఉండగా మూడవ నేత్రం అగ్నితో సమానంగా వెలుగుచుండెను. ఆయన పవిత్ర అంగములపై పద్మపుష్పమాలు విరాజిల్లుచుండగా చేతియందలి కమండలం ప్రకాశించుచుండెను. ఆయన వ్యాఘ్రాంబరధారి అయి సర్వయజ్ఞోపవీతాలను ధరించి తన ఎదుట ప్రత్యక్షమైన మహాదేవుని దర్శన ప్రాప్తి చే వెనువెంటనే మహాతపస్వి నందికి రోమాంచం కలిగెను. రాజా, ఆయన సనాతనుడు, పరబ్రహ్మ, పరమాత్మని యొక్క రూపాంతరం. ఆయనను దర్శించినంతనే మునిశ్రేష్ఠుడగు నంది అంజలి ఘటించి త్రయంబకేశ్వరునిట్లు స్తుతించెను. ఏ దేవదేవుడు తాను స్వయంగా ఉద్భవించి ఈ సర్వలోకములను తానే ధరించి పోషిస్తున్నాడో, తన భక్తులను కరుణించి వరప్రదానం చేయు మహాదేవుడు ఎవరో అట్టి జగత్ప్రభువుకు నమస్కరిస్తున్నాను. ఏ భగవంతుడు త్రినేత్రుడు, శివుడు, శంకరుడు, భౌముడు అను నామం చేత విఖ్యాతుడో, ఈ లోక సృష్టి, రక్షణ, సంహారములకు ఎవరు కారణభూతుడగుచున్నాడో, చర్మమయ వస్త్రం ధరించి ముని రూపంలో ఎవరు దర్శనమిచ్చినో ఆ మహేశ్వరునికి నమస్కారం. నీలకంఠుడు, భీముడు, భూత భవ ప్రలంభ భుజ కరాల అరినేత్ర కపర్ధి విశాల ముంజకేశ ధీమంత శూలపాని పశుపతి విభుడు స్థానము గణేశ్వరుడు స్రష్ట సంక్షేప్త భీషణ సౌమ్య సౌమ్యతర త్రయంబక శ్మశాన నివాసి వరదుడు కపాలిమాలి హరితస్మశ్రుధరుడు మొదలగు మహానామాల చేత సంబోధింపబడువాడు అగు అట్టి రుద్ర భగవానునికి నా ప్రణామం. భక్తులకు సదా ప్రియం కలిగించేవాడును అగు పరమాత్ముడైన శంకరునికి మరల నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా విప్రవరుడగు నంది రుద్ర భగవానుని స్తుతించి ఆయన సమ్యక్ విధానంతో ఆరాధించి స్థిరం వంచి మరల నమస్కారం చేయించు పుష్పాంజలి అర్పించెను. అంతటి శంకర భగవానుడు భక్తాగ్రేసరుడు నంది ఎడ సంతుష్టుడై స్వయంగా ఋషితో, వరదుడగు మహేశ్వరుడు, విప్రవర, నీ తపానికి సంతుష్టుడనైతిని, వరం కోరుకునము. నీ మనస్సందు గల అభిలాషను సంపూర్తిగా తీర్చుటకు నేను ఉద్యుక్తుడనై ఉన్నాను. అందుచేత నీ కోరిక నాకు తెలుపము అని ఆదేశించను. రాజా, శంకర భగవానుడు మునివరుడగు నందికి ఈ విధంగా ఆదేశించగా ఆయన అంతఃకరణం సంతోషం చే నిండగా అనంతరం కాలకంఠునితో ఇట్లు విన్నవించెను. ప్రభు, నాకు ప్రభుత్వం, దేవత్వం, ఇంద్రత్వం, బ్రహ్మత్వం, లోకపారత్వం, అపవర్గం, అనిమాది అష్టసిద్ధులు, ఐశ్వర్యం, నానాపత్యాది సిద్ధులు ఏ ఒక్కటి నాకు వద్దు. దేవేశ్వర, నీవు కళ్యాణ స్వరూపుడివి. నీ భక్తుల క్షేమం కొరకు సదా సంలగ్నుడవైంది ఉండువాడవు. అందుచేత నీవు నాపై ప్రసన్నుడవైన ఎడలి దేవేశ్వర, కృపతో నీ భక్తిని నాకు ప్రసాదించము. మహేశ్వర, నీవు తప్ప అన్యులైన ఏ దేవతలైందును నాకు భక్తి కలగకుండుగాక. అట్లే సర్వజీవులకు ఆశ్రయం కలిగించువాడవు, ప్రభుడవు నీయందే నాకు స్థిరమగు భక్తి నిరంతరం నిల్చుగాక. ఇది నా సత్యమగు హృదయపూర్వక అభిలాష. దీనికి ఫలస్వరూపంగా నీకై నిరంతరం తపస్సందే నిమగ్నుడై ఉండు శక్తి కలిగించి నా ఈ కార్యమందు ఎట్టి విఘ్నాలు కలగకుండా నేను రాత్రింబగలు నీ నామాన్ని జపించినట్టుగా కరుణించము. ఇదే నా కోరిక అని ప్రార్థించెను. రాజా, విప్రవరుడగు నంది కోరిన ఈ కోరిక విని శంకర భగవాను ముఖం మధుర మందహాసంతో ప్రకాశించెను. ఆయన ప్రసన్నుడై మధురములగు వాక్కులతో నందితో, విప్ర ఋషి లెమ్ము. సుబ్రత, నీ తపస్సు చేత నేను మహాప్రసన్నుడనైతిని. నీవు శుద్ధ చిత్తంచే భక్తిపూర్వకంగా నా ఆరాధన సల్పితివి. తపోధన, నీ తపశ్చర్య చేత నాకు పరమ సంతోషం కలిగింది. వత్స, నీవు నా ఆరాధన యందు చిత్తపూర్ణుడవై నిరంతరం ఉందవుగాక. రుద్రుల సమక్షమందు నీవు నాకై 3 కోట్లు జపం చేసితివి. 1000 సంవత్సరాల పాటు నీవు తీవ్ర తపస్సు చేశావు. నీవు చేసినట్టి తపస్సుతో తుల్యంగా ఇప్పటి వరకు ఏ దేవదానవ ఋషులు చేసి ఉండలేదు. నాచే చేయబడ్డ ఈ అత్యంత కఠిన తపం మహాశ్చర్యజనకంగా ఉన్నది. దీని ప్రభావం చేత చరాచర ప్రాణులచే వ్యాపితమైన ఈ 3 లోకాలు అత్యంత క్షుభితములైనవి. నిన్ను చూచుటకై ఇంద్రునితో కూడి సర్వ దేవలోక వాసులు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. సురాసురుల కొరకు నీవు అక్షయం, అవ్యయం, అతర్క్యం అయిన శక్తిని పొందావు. నీ శరీరం నుండి దివ్య తేజం వెలువడుతున్నది. అలౌకికమైన ఆభరణాల చేత అలంకరించబడిన వాడై నీవు మహాసుశోభితుడవగుచున్నావు. నీ అందు నాతో సమానమైన శక్తి వచ్చి ఉన్నది.
దేవదానవులందరూ నిన్ను అద్వితీయ పురుషునిగా గణిస్తున్నారు. ఇప్పుడు నీవు నాతో సమానమైన రూపం ధరించెదవు. ఇంకను నా వంటి తేజప్రాప్తి కలగగలదు. నీకు త్రినేత్రాలు ఏర్పడను. సర్వగుణముల యందును నీ యందు ప్రాధాన్యం కలుగును. అంతేగాక దేవదానవులు నిన్ను ఆరాధిస్తారు. ఇందెట్టి సందేహము లేదు. నీవు ఇదే శరీరంతో శాశ్వతంగా అమరుడవై ఉండగలవు. జరామృత్యువులు నీ వద్దకు రాలేవు. దీన్ని గానేశ్వర గతి అందరు. అది నీకు లభ్యమగను. దేవతలకు కూడా ఎన్నడూ ఇట్టి శక్తి అలభ్యం. ద్విజోత్తమ, నా పార్షదుల యందు నీకు ప్రధాన స్థానం లభిస్తుంది. జనులు నిన్ను నందీశ్వరుడు అని పిలిచెదరు. ఇందు సందేహం లేదు. తపోధన, నీకు సాత్విక ఐశ్వర్యం లేక మహిమాది అష్టసిద్ధులు ప్రాప్తించగలవు. అంతేగాక నీవు నా మరియొక స్వరూపంగా భావించబడదువు. దేవతలు నీకు ప్రణామాలు అర్పిస్తారు. నా కృపచేత లోకమందు నీవు స్వామి పదవిని పొందగలుగుదవు. నేటి నుండి దేవకార్యములందు అన్నింటి యందు నీకు ప్రథమ పూజ జరగగలదు. నీవు నా పార్షదుల్లో ప్రధానుడు ఒకటే కాక నా కృపకు పాత్రులైన సర్వమానవులు చక్కగా నిన్ను అర్చిస్తారు. నీవు నా గణమందు ఒక్కడవగదువు. నా ద్వారపాలకుడుగా ప్రతిష్ఠించబడదువు. అట్లే విషమ పరిస్థితుల యందు నా శరీర రక్షణం చేయవాడవు అగదువు. ఈ 3 లోకములందును వజ్రదండ చక్ర అగ్ని అను వేణి చేతను నీకు ఎట్టి బాధయూ కలగదు. దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష పన్నగ రాక్షసుల్లో గల నా భక్తులందరూ నీ ఆశ్రయం పొందుతారుగాక. ఇప్పుడు నీవు సంతుష్టుడవైన తర్వాతనే నేను సంతుష్టుడనగుదును. నీవు కుపితుడవైన ఎడల నా మనస్సందు కూడా క్రోధావిర్భావం కలగగలదు. భక్తవరా, ఎక్కువ ఎందుకు? నిన్ను మించి ఈ విశ్వమందు ఇతరుడెవరూ నాకు ప్రియమైన వాడు కాడు అని చెప్పాను. ఈ విధంగా భక్తవరుడగు నందికి ఉమాపతియగు శంకర భగవానుడు ప్రసన్నతాపూర్వకంగా స్వయంగా ఆకాశంలో ప్రతిధ్వనించు మధురమగు వాక్కుల్లో స్పష్టంగా, భక్త, నీకు శుభమగ్గుగాక. నీవు కృతకృత్యుడవైతివి. మరుద్గణాలతో పాటు సర్వదేవతాగణములో నిన్ను దర్శించుటక ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొనము. వత్స, ఈ సురాసుర సముదాయాలందరూ ఇచ్చటకు వచ్చి నిన్ను దర్శించుటకు అవకాశం లభ్యం కాకముందే నేను ఇచ్చటి నుండి వేరే ప్రదేశానికి పోవాలని అనుకొనుచున్నాను అని చెప్పి శంకర భగవానుడు అక్కడే అంతర్ధానుడయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.